గ్రూప్ 1 అభ్యర్థులు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొన్ని కారణాల వల్ల కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయని అది ఉన్నాయని చెప్పేసి ఆ రోజు ఆ జీవోని తీసేసి అందరికీ ఒకటే రేషియోలు అన్నట్టు ప్రతి పోస్టుకు 50 మందిని అన్నట్టు ఆర్డర్లో ఎక్సెల్ షీట్లో బటన్ కొట్టగానే 30,000 మందికి ఎక్కడ ఆగుద్దో అక్కడికి తీసేసి కటాఫ్ తోటి తీస్తామని చెప్పారు. గత 2 సంవత్సరాలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని అనుకోని కారణాల వల్ల ప్రకృతి వైపరీత్యం వచ్చినట్టు రావడం వల్ల ఆ గ్రూప్ 2 గ్రూప్ 1 అనేది డిలే కావడం జరిగింది. ఈ డిలే వల్ల చాలామంది బడుగు బలహీన వర్గాల పిల్లలు మరీ ముఖ్యంగా దళిత బిడ్డలు అనేటటువంటి వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ కుటుంబ నేపథ్యమే చాలా చిందరవందరమైనటువంటి నేపథ్యము. అలాంటి కుటుంబాల నుంచి ఈ నోటిఫికేషన్లో ఒకటేసారి 500 పైచిలకు పోస్టులు రావడం వల్ల మా బతుకులు మారుతాయి, ఉన్నతమైన ఉద్యోగాలు సివిల్ సర్వీస్కి వెళ్ళలేకపోయినా కానీ ఇక్కడ స్టేట్ సివిల్ సర్వీసు ఒక 4 సంవత్సరాల్లో కన్ఫర్డ్ ఐఏఎస్ ఐపీఎస్లు వస్తాయి కాబట్టి అని చెప్పి చిన్న చిన్న చిత్కా ఉద్యోగాలు చేసుకునేటటువంటి వాళ్ళు కూడా వాళ్ళు లాంగ్ లీవ్లు పెట్టి వచ్చి ప్రిపేర్ కావడం జరిగింది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు కూడా వాటిని పక్కన పెట్టి ప్రిపేర్ కావడం జరిగింది. పెళ్ళిళ్ళైన ఆడపిల్లలు కూడా వాళ్ళ అత్తమామల కాడ పిల్లల్ని వదిలిపెట్టి వచ్చి ప్రిపేర్ కావడం జరిగింది. ఈ నేపథ్యంలో అనుకోని సంఘటనల వల్ల 2 సంవత్సరాలు డిలే కావడం వల్ల వీళ్ళు ఆర్థిక భారాన్ని మోయలేక హైదరాబాద్కు వచ్చినటువంటి వాళ్ళు మూటముళ్ళ చదువుకొని ఇంటికి పోయి చదువుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా ఫస్ట్ 2 సార్లు ప్రిపేర్ అయ్యి మంచిగా రాసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన పేపర్ అడిగినప్పుడు ఇది కొద్దిగా సివిల్స్ స్టాండర్డు ఎప్పుడు ఒక్క తీరుగా ఉంటుందా అంటున్నారు. ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో కూడా కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ దాన్ని అడగలేనటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాలలో బ్లూ ప్రింట్ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఇవ్వట్లేదు. ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అయినా యూపీఎస్సీ లెక్క ఒకటేసారి ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇయర్. నిన్న యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయకముందే మరి సంవత్సరానికి క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు నువ్వు క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కానీ ఏం కాదు, ఇది అయిపోగానే మట్టి ఇంకో ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఇది అట్లా కాదు. ఏ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా 3-4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కొన్ని స్టేట్లలో కొన్ని సంవత్సరాలకు వస్తాయి. ఇది కొన్ని సంవత్సరాల తర్వాత రాష్ట్రం ఏర్పడము, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు లేట్ కావడము, ఉద్యోగుల విభజన లేట్ కావడము, వీటన్నిటి నేపథ్యంలో గత నోటిఫికేషన్ ఉండడం వల్ల అన్ని చిక్కుల వల్ల కొంత లేట్ అయ్యి దానికి కొన్ని కారణాల వల్ల లేట్ అయినందువల్ల ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కు గత 2 ఎగ్జామ్లలో రాసి కొన్ని ఆర్థిక సామాజిక పరిస్థితుల నేపథ్యం వల్ల బడుగు బలైన వర్గాల పిల్లలు ఈరోజు 1:50కి దూరం అవుతున్నారు, మెయిన్స్ రాసుకోవడానికి దూరం అవుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 1:100 అనేది ఇవ్వాల్సిందే. గతంలో ఉన్నటువంటి గత ఫ్లోర్ లీడరు, గత ప్రతిపక్షానికి ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి భట్టి గారు ఈరోజు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దళిత వర్గాల నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వీరు ఆ రోజు 1:100 అడగడం జరిగింది. సో ఇది అడిగారు కాబట్టి మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా 1:100 ఇవ్వాల్సిందే. ఆ రోజు అడిగినటువంటి వాళ్ళే ఇలా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు కూడా కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వారే కాబట్టి వారికి సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఖచ్చితంగా 1:100 ఇచ్చి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటటువంటి అందరికీ మేలు జరుగుద్ది, అన్ని సామాజిక వర్గాల పిల్లలకు మేలు జరుగుద్ది కాబట్టి 1:100 ఇవ్వాలి. మరిపోతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులకు విషయానికి వస్తే గతంలో ఎన్నికల సమయంలో మా దగ్గరికి వచ్చేసి ఖచ్చితంగా మేము ఈ గవర్నమెంట్ రాగానే గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచుతున్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా ఎన్ని పోస్టులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఎన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వస్తాయి, ఎన్ని పోస్టులు ప్రమోషన్స్కి పోతాయి, ఎన్ని మేము ఇప్పుడు ఇవ్వదలుచుకున్నాము. జాబ్ క్యాలెండర్ ఇంతవరకు ఇవ్వలేదు 6 నెలలైనా. మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు, గత 10 సంవత్సరాలుగా నోటిఫికేషన్లో డిలే వల్ల వయసు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేస్తాము తగు సమయంలో అన్నారు. ఆ తగు సమయం ఎప్పుడంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పోస్టులు పెంచి న్యాయం చేస్తామన్నారు. ఇంతవరకు పోస్టులు పెంచలేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పోస్టులకే గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎగ్జామ్ పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి మేము చేసే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3లో మీరు అన్నట్టు కాకుండా అసలు ఎన్ని పెంచుతారో ఖచ్చితంగా పోస్టులు పెంచాలి. ఇక్కడ ఇన్ని రోజులు ఒక స్టాగ్ అయినటువంటి వాళ్ళకు మీరు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి. నిన్న ప్రెస్ మీట్లల్లో ప్రభుత్వం నుంచి పెద్దలు అనుకునేటటువంటి వాళ్ళు, నిరుద్యోగుల ప్రతినిధులు అనుకునేటటువంటి వాళ్ళు పాత నీరు పోతే కొత్త నీరుకు అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి పాత నీరును మరి అట్లనే పంపిస్తారా? పాత నీరుకు ఇన్ని రోజులు మరి చేసినందుకు దానికి ఏమైనా ట్రీట్మెంట్ చేసి మరి వదులుతారా?
మరి పాత నీరు ఇన్ని రోజులు ఆగినందుకు నీరు ఆగినప్పుడు అల్ల బ్యాక్టీరియా వైరస్ అన్నీ అవుతాయి. మరి ఆ నీరును మరి పంపించాలన్నప్పుడు ట్రీట్మెంట్ చేయాలి కదా. ఇక్కడ బ్యాక్టీరియా వైరస్ అంటే ఏంది? వాళ్ళు వయసును కోల్పోయారు, నీ ప్రభుత్వం రావడానికి సహకరించిర్రు, అన్నీ చేసిర్రు, అన్ని విధాలుగా నష్టపోయారు. మరి ఇలాంటి వాళ్ళకు న్యాయం చేయాలంటే మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి. మీరు పాత నీరును పంపించేటప్పుడు ట్రీట్మెంట్ చేసి శుద్ధి చేసి న్యాయం చేసి పంపించాలని కూడా వేడుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. గ్రూప్ 1లో 1:100 తీసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగులకు మీరు ఏదైతే చెప్తారో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఇది కాకుండా ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు వడ్డీ రహిత 10 లక్షల రుణాలు ఇచ్చి వాళ్ళకు ఉపాధి హామీ కల్పించుకునేటట్టు అవకాశం కల్పించాలి. ఇక మీరు స్కిల్ ఎన్హాన్స్మెంట్ అన్నారు, స్కిల్ ఎన్హాన్స్మెంట్ కూడా చేసి ఎంఎన్సీలలో ఉద్యోగాలు వచ్చేటట్టు కూడా చేయాలని మీడియా ముఖంగా వేడుకోవడం జరుగుతుంది. అయ్యా మేము ఏ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళం కాదు, మేము నిరుద్యోగులం, మాకెక్కడ మేలు జరుగుతున్నా అక్కడికి పోతాం. చెరువులో నీళ్ళున్న కాడికి కప్పెట్ల పోతుందో నిరుద్యోగులం, మాకు న్యాయం ఉన్న కాడికి న్యాయం జరగాలని అందరికి పోతాం. ఇప్పటి వరకు కూడా మేము నిరుద్యోగులుగా కాంగ్రెస్ పార్టీకే కృషి చేసిన వాళ్ళం కాబట్టి కాంగ్రెస్ గడపను ప్రతి ఒక్కరి గడపను తొక్కినాం, ప్రతి ఒక్కరి కాలు మొక్కినాం, ప్రతి ఒక్కరికి దండం పెట్టినాం, ప్రతి ఒక్కరికి మా హామీని చేసినాం. ఇది మా గొంతెమ్మ కోరికలు కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు, ఇంకా మీరు మేనిఫెస్టోలో పెట్టిన అన్నింటినీ కూడా అడగట్లేము కాదు అడగట్లేము. దయచేసి మీరు చెప్పిన వాటిలలో ఒక చిన్న బిందె నీళ్ళల్లో చెంబుతో ఒక చెంచా నీళ్ళు తీసినట్టే మీరు పెట్టిన మేనిఫెస్టోలో ఒక 3 అంశాలను మేము అడుగుతున్నాం. ఈ 3 అంశాలను ఎక్కువగా నాంచకుండా తత్కారం చేయకుండా మీరు వీటిని నెరవేర్చాలని మీడియా ముఖంగా మేమందరిని వేడుకోవడం జరుగుతుంది. దీన్ని రాజకీయం చేయొద్దు, దీనికి రాజకీయ రంగు పునవద్దు, నిరుద్యోగులను ఆదుకోవాలని మేము ఇక్కడ ప్రెస్ మీట్ అడ్రస్ చేయడం జరుగుతుంది. 2 minutes చెప్పేసి రైట్ స్టార్టా. నమస్తే అన్న, మేము గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము. నమస్తే అన్న, మేము గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము. సో లాస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో మొట్టమొదటి నోటిఫికేషన్ 2022లో వచ్చింది. అయితే అప్పుడు రకరకాల కారణం వల్ల 2 సార్లు క్యాన్సిల్ అయింది. ఒకసారి బయోమెట్రిక్ లేనందువలన, ఇంకొక కారణం వల్ల క్యాన్సిల్ అయింది. అయితే ఇప్పుడు మేమేం అడుగుతున్నామంటే ఫస్ట్ టైం సెకండ్ టైం మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈసారి మార్క్స్ తక్కువ వస్తున్నాయి. సో వాళ్ళకి 1:50 కాకుండా 1:100 ఇస్తే మన ఎలక్షన్ డ్యూటీ వల్ల చాలామంది ఎంప్లాయీస్ ఎలక్షన్ డ్యూటీలో ఉండడం వల్ల ప్రిపేర్ కాలేకపోయినారు, వాళ్ళందరికీ మార్క్స్ తక్కువ వస్తున్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కాంగ్రెస్ గవర్నమెంట్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది, కానీ క్యాలెండర్ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు. సో అందుకని మేమేం రిక్వెస్ట్ చేస్తున్నామంటే అందరికీ లాభపడే రకంగా 1:100 ఇస్తే అందరూ ప్రిపేర్ అవుతారు, అందరూ రాసుకొని వాళ్ళ కోరిక అనేది ఉంటుందో నెరవేర్చుకుంటారు. అది మళ్ళీ నెక్స్ట్ టైం నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇన్ని పోస్టులు పడతాయో తెలియదు. సో మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసేదంటే మినిస్టర్ల దగ్గరికి పోతున్నాం, వాళ్ళ దగ్గరికి పోతున్నాం. వాళ్ళు ఏమంటారు అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ చేతిలో ఉంటుంది అంటారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గరికి పోతే ఇది గవర్నమెంట్ చేతిలో ఉంది, గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలంటారు. మమ్మల్ని ఇక్కడ నుంచి అక్కడ చెప్తున్నారు, అక్కడ నుంచి ఇక్కడ చెప్తున్నారు, కానీ ఎవరు కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటారు అన్న. మేము గత 10 రోజుల నుంచి చాలామందిని కలిసినాము. సో ఇంకా మాకు ఎక్కడ పోవాలి, ఏం చేయాలనేది మాకేం అర్థం కావట్లేదు. సో ఇక్కడ మీ దగ్గరికి వచ్చినాం, ప్రెస్ మీట్ దగ్గరికి. సో మీరన్నా ఈ ఇష్యూని తీసుకెళ్ళండి. సీఎం గారి అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం, కానీ మాకు 10 రోజుల నుంచి అసలు అపాయింట్మెంట్ దొరకట్లేదు. సార్ది సార్ కానీ చెప్పుకుందాం అనుకుంటున్నాం, కానీ అసలు దొరకట్లేదు అన్న. ఎవరు ఏం చేయాలో మాకేం అర్థం అవ్వట్లేదు. సో మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చినాము. సో దయచేసి 1:100 రేషియోలో ప్రిలిమ్స్లో కాల్ ఇస్తే అందరికీ అవకాశం వస్తుంది. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచితే ఇంకా అందరికి అవకాశం వస్తుంది. ప్రతి ఎగ్జామ్ మధ్యలో ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్ మధ్యలో 2 నెలలు గ్యాప్ ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు ఆ గ్యాప్ కూడా లేదు. సో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలన్నీ ఏవి నెరవేర్చట్లేదన్న. మీరు ఒకసారి కావాలనుకుంటే చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళండి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, ఎగ్జామ్స్ ఉన్నాయని ఎవరు బయటకు రావట్లేదు. కానీ ఒకవేళ ఈ ఎగ్జామ్స్ లేకుంటే కొంచెం డిస్టెన్స్ ఉంటే మాత్రమే ఈరోజు ఇంకొక ర్యాలీ తీయడమో టీఎస్పీఎస్సీ ముట్టడో ఇలాంటి ప్లాన్లు ఉంటుండే. బట్ మాకు అలాంటి ఆశలు ఏం లేవు. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు అందరికీ అవకాశాలు ఇవ్వండి, 1:100 ఇవ్వండి, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచండి. ఒక ఎగ్జామ్ నుంచి ఇంకొక ఎగ్జామ్కి గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇస్తే ప్రిపరేషన్ చేసుకుంటాము. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి. మేము చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో మా స్టూడెంట్స్ డిమాండ్స్ని మీరు అందరూ ప్రభుత్వం వినాలి, వాటిని మీరు అడ్రస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. నీటి మీద ప్రతిపక్షాలు ఏ విధంగా పోరాడుతున్నాయో తెలంగాణ గడ్డ మీద ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగేటట్టు ఈ నోటిఫికేషన్లు రావడానికి ఈ ప్రతిపక్షాలు అన్నీ కలిసి కూడా ఈ పాలక పక్షానికి విన్నవించి మాకు న్యాయం చేయాలని ఈ ప్రతిపక్షాలకు వేడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.